ఆలోచన వచ్చింది, నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు కావాలి. ఆ పిల్లలు క్రీస్తు లాంటి స్వరూపం కలిగిన వారుగా ఉండాలి. అందుకే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3 నుండి మనం చదువుతున్నప్పుడు, ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా అనుగ్రహింపబడిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు చదవమ్మా. తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారానే మనం కుమారులుగా, ఇంకెవరి ద్వారా కాదు, యేసుక్రీస్తు ద్వారా. అంటే ఇప్పుడు చూడండి, మీకు ఇటుకలు చేస్తారు కదా, ఇటుకలు చేసినప్పుడు ఇలా కొడతారు, అచ్చు దాంట్లో ఇలా మట్టేసి ఇలా చేసి ఇలా కొడతారు, అది ఒక అచ్చు వస్తుంది. సేమ్ అంటే అలాగే వస్తాయి కదండి, ఇంకేమైనా మారతాయా? అదే స్వరూపం అంట, అదే స్వరూపంలో రావాలంట. అందుకే అక్కడ అన్న మాట చదవమ్మా. మనలను ముందుగా, ఎంత ముందుగా మనల్ని ఆయన అనుకున్నాడంట? జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో అనుకున్నాడంట. తన మనసులో ఉన్న మాట ఎఫెసీ పత్రిక వచ్చినప్పటికి కానీ ఆ విషయం మనకు అర్థం కాలేదు. అసలు ఎందుకు అనుకున్నాడంటే మనసులో అనుకున్నాడంట, నాకు పిల్లలు కావాలి, భూమి మీద పిల్లలు, వాళ్ళ క్రీస్తు లాంటి స్వరూపం కలిగిన వారుగా రావాలని అనుకున్నాడంట. అలాగని ఆదాముని కలగజేశాడు. నేల మంటితో నరుని నిర్మించి తన యొక్క నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. జీవాత్మ ఆయన పరమాత్మలో నుండి విభజింపబడిన జీవాత్మ ఆదామైతే, ఆదాము పక్కటెముకలో నుండి తీసిన అవ్వ సాటి అయిన సహాయముగా వారిరువురు ప్రతి చల్లపట వచ్చి చక్కగా దేవుడు వారితో మాట్లాడుతూ మంచి చెడులు అన్నీ కూడా వాళ్ళకి చెబుతూ వెళ్తున్న వేళల్లో ఒకడు వచ్చాడండి. వాడేనండి సమస్త అబద్ధానికి జనకుడు, మోసగాడు. వాడు వచ్చాడు. ఎటర్నల్ ప్లాన్, గాడ్ ఎటర్నల్ ప్లాన్, నిత్య జీవం కలిగిన వారుగా వారు ఇరువురు ఉన్నప్పుడు ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తే పాపం లోకంలోనికి ప్రవేశించింది, మరణాన్ని లోకానికి తీసుకొచ్చింది. మరణం మనిషిని మరణం వేరు చేయలేని పరిస్థితుల్లో దేవుని నుండి విడిపోయిన ఆ జీవం తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే అది యేసుక్రీస్తు వలననే సాధ్యం.